ఆల్రెడీ ఒక కాంపిటీషన్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అని చాలామంది అడిగినారని ప్రో టిప్ చెప్తా మీకు. లాస్ట్ లెగ్ డేనే ఇప్పటి వరకు నాకు నడవనిస్తలేదు. సో మన గెయినింగ్ ప్రాసెస్ మాత్రం చాలా మంచిగా అవుతుంది. ఇది గెయినింగ్ ప్రాసెస్ అనలేము కానీ చీట్ గెయిన్స్ అనొచ్చు మనము. హాయ్ గైస్, దిస్ ఈజ్ ఈశ్వర్ బొలయార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ బొలయార్ ఫిట్నెస్. అయితే పర్టికులర్గా ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అని అంటే, మన కాంపిటీషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు ఇప్పటికీ కూడా. సో చాలా నాకు డిఎమ్స్ వచ్చినాయి. అండ్ ఇప్పటి వరకు నేను నాకే ఒక థాట్ ప్రాసెస్ లేకుండా అనమాట. ఇప్పుడు మనం ఒక క్లారిటీకి వచ్చినాం. ఆ క్లారిటీ ఏందనేది మీకు వీడియోలో ముందు తెలుస్తుంది. అండ్ అది కాకుండా ఈరోజు నా బ్యాక్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఉంది. ఇది ఈ కొత్త జిమ్లో నా 4th వర్కౌట్ సెషన్, 4th బ్యాక్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ సెషన్. ఇప్పటి వరకు వెళ్ళిన 3 లిటరల్లీ 100% పొటెన్షియల్ హిట్ చేసిన. అసలు ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అయినట్టు అనిపించలేదు. ఎందుకు అంటే మనం కొంచెం పుటాన్ అయినాము, వెయిట్ అది కాకుండా కొంచెం ఎక్కువ క్యాలరీస్లో తిన్నాం కాబట్టి. కానీ లాస్ట్ బ్యాక్ వర్కౌట్ తర్వాత నేను 2100 క్యాలరీస్ తింటున్నా. దగ్గర 4 డేస్ అయిపోయింది. సో 4 డేస్ తర్వాత నేను మళ్ళీ ఈ బ్యాక్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ చేస్తున్నా. చూద్దాం ఈ 2100 క్యాలరీస్ ఎనర్జీ సరిపోతుందా లేదా, అండ్ నా గెయినింగ్ ప్రాసెస్ ఎట్లా పోతుంది, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా ఈశ్వర్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది కంపల్సరీగా. సో ఎండ్ వరకు స్టిక్ అయి ఉండండి. ఒక ప్రాపర్ వీడియో షూట్ ఉన్న రోజు ఇంత సంత తీసుకోవాల్సి వస్తుంది. దీనిలో కెమెరా, లెన్స్, మళ్ళీ ట్రైపాడ్, అది ఇది అంటే ఇదే నాకు పెద్ద పంచాయితీ అవుతుంది. సో నార్మల్ డేస్ అప్పుడు నార్మల్ సింపుల్గా వెళ్ళిపోవచ్చు. వర్కౌట్ షూట్ చేయాలన్నప్పుడు కొంచెం కష్టపడాల్సిందే. సో జిమ్కి వచ్చేసినాము. అయితే నా రూమ్ నుంచి జిమ్కి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ స్ట్రేట్ రోడ్ ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ టైం పట్టదు ఆ జిమ్కి రావడానికి. అండ్ ఇది ఒక 3rd ఫ్లోర్లో ఉంటుంది జిమ్. ఏదైతే ఫ్లోర్ పెరుగుతూ పోతుందో జిమ్కి, అప్పుడు మనకు బయట వ్యూ కూడా అంతే మంచిగా అనిపిస్తుంది. నాకు ఇప్పటికే గుర్తుంది, ఒకటేదో 6th ఫ్లోర్ జిమ్కి వెళ్ళి ఉండే, 6th ఫ్లోర్లో ఉండే ఆ జిమ్. అది బేసిక్ జిమ్మే ఉండే, కానీ అక్కడ నుంచి చాలా మంచి వ్యూ ఉండే. గోవాలో వెళ్ళినప్పుడు కూడా 4th ఫ్లోర్లో ఉండే జిమ్. అక్కడ నుంచి కూడా గోవా వైపు తెలిసిందే కదా, అది డిఫరెంట్ ఉంటుంది. అయితే రాగానే మ్యాక్సిమం మీకు తెలిసిందే, ప్రీ వర్కౌట్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. ప్రీ వర్కౌట్ వచ్చేసి మ్యాక్సిమం లెగ్ డేస్ అప్పుడు యూజ్ చేస్తున్నా, మిగతా అప్పుడు ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఆ నార్మల్ పొటెన్షియల్ని హిట్ చేద్దాము, ఎనర్జీని యూజ్ చేసుకుందాం అన్నట్టు. అయితే క్రియేటిన్ మోనోహైడ్రేట్ యూజ్ చేస్తున్నా. క్రియేటిన్ మోనోహైడ్రేట్ పోస్ట్ వర్కౌట్లో తీసుకుంటుండే, సో అది అన్ఫ్లేవర్డ్ ఉంటుండే కదా. అయితే ఇప్పుడు మజిల్ బ్లేజ్ క్రియాంప్ క్రియేటిన్ మోనోహైడ్రేట్లో మనకు ఫ్లేవర్స్ కూడా లాంచ్ అయినాయి అనమాట. సో దీనిలో ఇది వచ్చేసి సిట్రస్ బ్లాస్ట్ ఫ్లేవర్. ఇది ఒక 3 grams వేసుకున్నాం ఇప్పుడు దీని తర్వాత అన్ఫ్లేవర్డ్ వే ప్రోటీన్లో 3 grams యాడ్ చేసుకుంటాను అనమాట. సో దిస్ ఈజ్ క్లినికల్లీ టెస్టెడ్ కూడా, అండ్ అది కాకుండా ట్రస్టిఫైడ్ సర్టిఫైడ్ కూడా అనమాట. ఇది నా దగ్గర వచ్చేసి 100 grams ప్యాక్ ఉంది. అండ్ మీకు తెలిసిందే నేను మజిల్ బ్లేజ్ ప్రోడక్ట్ ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను అనేది. అండ్ ఈశ్వర్ ఎంబీ అనే కోడ్ యూజ్ చేయండి, కంపల్సరీ మీకు ఒక మంచి డిస్కౌంట్ వస్తుంది. పక్కా చెక్అవుట్ చేయండి. ఏది మజిల్ బ్లేజ్ యాప్ ఆర్ వెబ్సైట్లో ఏం కొన్నా కూడా ఈశ్వర్ ఎంబీ కోడ్ యూజ్ చేయండి కంపల్సరీ, మర్చిపోకుండా. వర్కౌట్ కన్నా ముందే మన ఆర్మ్ పంపు చూసుకోవచ్చు, ట్రైసెప్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. చూద్దాం వర్కౌట్ తర్వాత ఇంకా హ్యూజ్గా కనిపిస్తుందా, ఇంతే కనిపిస్తుందా అనేది. అండ్ ఈ జిమ్ షూస్ కూడా సపరేట్గా క్యారీ చేస్తున్నాను అనమాట. నేను ఇంతకుముందు సపరేట్గా క్యారీ చేయకుండే అట్లనే రూమ్లో నుంచి వేసుకొని వచ్చేస్తుండే. కానీ ఇప్పుడు సపరేట్గా క్యారీ చేయాలంట ఈ జిమ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూల్ ఉంది ఈ జిమ్లో సపరేట్గా క్యారీ చేయాలని. ఫస్ట్ ఏమనుకున్నాను అంటే, అరే అన్నీ ఎందుకు సపరేట్గా రూమ్ నుంచి వేసుకుంటూ వచ్చేస్తే అయిపోతుంది కదా అని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంది అని అంటే, మన జిమ్ షూ లైఫ్ ఇంకా కొంచెం లాంగ్ వస్తుంది. మనం ఏదైతే జస్ట్ జిమ్లోనే వాడి మళ్ళీ బ్యాగ్లో ఆడి వేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతామో, సో అట్లాంటప్పుడు ఎక్కువ సార్లు క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ అది కాకుండా బయట జిమ్ ఫ్లోర్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది కదా, దానివల్ల షూ అనే లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అది అంటే షూ లైఫ్ లాంగ్ వస్తుంది, మన లైఫ్ లాంగ్ ఉంటుంది అని అంటలేదు, షూ లైఫ్ లాంగ్ వస్తుంది. అదొకటి మంచిగా అర్థమైంది. అందుకే నేను క్లీన్ చేసేసుకొని షూ అన్ని బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నా. నా ఒక బ్యాగ్ ఉంది, చిన్న బ్యాగ్, షూ బ్యాగ్ ఉంది. అది ఒక 200లలో వస్తుంది మీకు, 200 కూడా 100 రూపాయలలో కూడా వస్తుంది మీకు. సో ఆ షూ బ్యాగ్లో మేము యాడ్ చేసుకొని తీసుకుపోతే ఇంకా బాగుంటుంది. అయితే ఇప్పుడు వచ్చేసి నా బ్యాక్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఉందన్నమాట. సో బ్యాక్కి ఒక 4 వేరియేషన్స్ ఉన్నాయి, దాని తర్వాత ట్రైసెప్కి 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఇది గెయినింగ్ ఫేజ్ కదా. దాంతోపాటు రేడ్ డెల్ట్కి ఒక వేరియేషన్ ఉంది. అంటే మొత్తం 8 వేరియేషన్స్ కంప్లీట్ చేయాలి మనము.
దగ్గర దగ్గర 1 hour 30 minutesలో కంప్లీట్ చేయాలి. చూద్దాము 2 hours అవుతుంది. ఎట్లా నా వీడియో షూట్స్ యాంగిల్స్ అదంతా సెట్ చేయాలి అంటే. సో ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్, అంతా మంచిగానే అవుతుంది. వీడియోలో నాకు ఖుషి అనిపిస్తుంది కదా మీకు. వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాము. ఆల్రెడీ ఆ క్రియేటిన్ కన్జ్యూమ్ చేసేసినాం కదా, ఇంకొంచెం బెటర్ పంప్ వస్తుంది మనకి ఈరోజు. సో ఇది మన లాట్ పుల్ డౌన్ మిషన్స్ ఉంటాయి కదా, అవి ఇట్లుంటాయి. ఇది కొంచెం రివర్స్లు ఉంది. ఇది కూడా లాట్ పుల్ డౌనే, కానీ లైక్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ప్రాపర్ ఎఫెక్టివ్ ఉందన్నమాట లాట్ పైన. 2 వెయిట్ తక్కువనే పెట్టుకున్నా. ఫస్ట్ వార్మప్ సెట్ చేద్దామని 3 10 వేసుకున్నా అంతే. 4 5 6 7 8 9 10 12. నేను వార్మప్ సెట్ 12 to 15 reps చేస్తాను. 12 reps చాలు, ఎందుకంటే ఇంకా 4 sets చేయాలి. అది కూడా పొటెన్షియల్ ఇవ్వాలి. సో ఇది నాది లాస్ట్ సెట్ అనమాట. అంటే వార్మప్ కాకుండా 4th set, మొత్తం 5 sets. సో చూద్దాం ఎంత పొటెన్షియల్ ఇవ్వగలుగుతామో. వెయిట్ అయితే తక్కువనే యాడ్ చేసుకున్నాం, 25, ఎందుకంటే ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ ఇంక్రీజ్ చేసినా కాబట్టి. అక్కడ 25, ఇక్కడ 25 ఉంది. చూద్దాం. 1 2 3 4 స్ట్రెచ్ ప్రాపర్ వస్తుంది చూసిరా. 5 6 7 మొన్న బ్యాక్ వర్కౌట్ వచ్చేసి లాస్ట్ టైం చేసినప్పుడు లాట్ ఫోకస్ చేసిండే కంప్లీట్గా. అప్పర్ బ్యాక్కి ఒక వేరియేషన్ చేసిండే అంతే. కంప్లీట్ 3 వేరియేషన్స్ వచ్చేసి లాట్స్ చేసిండే కంప్లీట్గా. సో లోవర్ లాట్ ఇదంతా. అండ్ ఈరోజు వచ్చేసి ఒకటే వేరియేషన్ లాట్కి చేసిన. దాంతో పాటుగా 2 రోయింగ్ మూమెంట్స్ చేసిన. సో మిడ్ బ్యాక్ అండ్ అప్పర్ బ్యాక్కి. దాంతోపాటు ఒక్క లోవర్ బ్యాక్కి చేస్తాను అనమాట. కంప్లీట్ 4 వేరియేషన్స్లో మన బ్యాక్ వర్కౌట్ కంప్లీట్ అయిపోతుంది. అది కాకుండా రేట్ డెల్ సపరేట్గా ట్రైన్ చేస్తా. సో మన బ్యాక్ వైడ్గా థిక్గా కనిపించాలి అన్నప్పుడు కంపల్సరీ రేట్ డెల్ట్ కూడా కొంచెం యాడ్ ఆన్ అవుతాయి అన్నమాట. అంటే ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఆ రేట్ డెల్ట్ కొంచెం బెటర్ ఉందనుకో, విడత్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ట్రాప్స్ కూడా. సో ట్రాప్స్ ఆల్రెడీ మనము చెస్ట్ రోజే ట్రైన్ చేస్తున్నాం కాబట్టి నో ఇష్యూస్. అండ్ ఈ గెయినింగ్ ఫేస్లో మాత్రం మంచిగా పుటాన్ అవుతున్నాం. ఇది అయిపోయిన తర్వాత నా బాడీ కండిషన్ చూపిస్తా, బ్యాక్ కండిషన్ చూపిస్తా. పర్టికులర్గా నేను బ్యాక్ కండిషన్ చూపించాలి అనుకుంటా లాస్ట్ వీడియోలలో. సో ఈ వీడియోలో బ్యాక్ కండిషన్ చూపిస్తా. చాలా థిక్ అయిందనమాట. ఇంతకుముందు ఆ ప్రాపర్ కటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, సో అంతగా అనిపిస్తలేవు. ఇంకొక లోవర్ బ్యాక్ వేరియేషన్ ఉంది. దాంతోపాటు ట్రైసెప్కి 3 వేరియేషన్ చేస్తున్నా. నా ఆర్మ్స్ సైజ్ చాలా తక్కువ. సో ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ కాంపిటీషన్కి తేవాలన్నట్టు. సో అది అండ్ నెక్స్ట్ షో గురించి కూడా మాట్లాడాలి. చూసినారు కదా, ఇది నా ప్రజెంట్ బ్యాక్ కండిషను. అయితే మొత్తం కటింగ్స్ అన్నీ పోయినాయి. ఎందుకు అని అంటే మనం దగ్గర 6.5 kg పుట్ ఆన్ అయ్యి ఉండే. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 2100 calories వచ్చినాం కాబట్టి
హార్డ్లీ ఇంకొక 1 వీక్, ఒక 1 వీక్లో మళ్ళీ నార్మల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ దగ్గరకు వస్తాము. ఏదైతే మనం కాంపిటీషన్ దగ్గర ఉన్నంత కాదు, కానీ దానికన్నా కొంచెం ఎక్కువ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు చాలా డెడికేటెడ్గా ఉన్నాము. సెకండ్ థింగ్ వచ్చేసి చాలా రిస్ట్రిక్ట్ చేస్తుండే కదా, ఇప్పుడు అంత రిస్ట్రిక్షన్స్ లేవు. సో దీని తర్వాత చిన్న గెయినింగ్ ఫేస్లో పోతాము. అండ్ అది కాకుండా అప్కమింగ్ కాంపిటీషన్ కూడా షెడ్యూల్ చేసుకోవాలన్నమాట, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది అనేది. అండ్ రీసెంట్గా నాకు ఇంకా యాక్నీ ఎక్కువైంది, బ్యాక్ యాక్నీ వచ్చేసి నాకు బ్యాక్లోనే అవుతుంటుంది యాక్నీ ఎక్కువ. సో ముంగట ఎప్పుడు కాలేదు, కానీ యాక్నీ బ్యాక్లోనే ఉండే నాకు. నేను ఈ వర్కౌట్ స్టార్ట్ చేసి 4 years అయిపోయింది అనుకోండి దగ్గర, కానీ దానికన్నా ముందు నుంచే ఉందన్నమాట. నాకు 3rd క్లాస్లో వచ్చిండే, 7th క్లాస్లో వచ్చిండే ఇవి. సో మా మమ్మీకి అడుగుతుండే ప్రతిసారి, దీనివల్ల చాలా ఏమంటారు ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది, సో వీడియోలో కూడా అంత మంచిగా అనిపించదు అని నేను అడుగుతుండే. అయితే అది అప్పటి నుంచే ఉందన్నమాట మనకు. ఇప్పుడు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో కొంచెం ఏమంటారు వాళ్ళ దాన్ని కూడా చూసుకొని మెడికేషన్ యూజ్ చేయాలన్నమాట కంపల్సరీ. సో చూద్దాం అప్పటికి తగ్గుతుందో లేదో అనేది. ఎందుకంటే ఇది కామన్గా వస్తుంది పోతుంది. కాంపిటీషన్ అప్పుడు రాలేదు, దానికన్నా ముందు ఒక 8 months ముందు వచ్చిండే అనమాట. నేను ఎప్పుడైతే ఆఫ్ సీజన్లో ఉండేనో అప్పుడు నేను ఊటీకి పోయిండే. సో ఊటీకి వెళ్ళే కన్నా ముందు చాలా బ్యాక్ యాక్నీ ఉండే అనమాట. అప్పుడు కూడా ఘోరంగా ఇచ్చింగ్ సెన్సేషన్ అట్లా వస్తుండే. ఎప్పుడైతే నేను బయట ఆయిలీ ఫుడ్ అదంతా యూజ్ తింటాను, అప్పుడు ఇంకా ఘోరంగా వస్తుంది ఆ ఇచ్చింగ్ సెన్సేషన్, యాక్నీ అనేది ఘోరంగా వస్తుంది. సో మీకు కూడా అట్లనే ఉంటే లైక్ జిమ్ చేయని వాళ్ళు కూడా చాలామందికి ఉంటుంది, నాకు కమెంట్ చేస్తుంటారు. ఉంటే మాత్రం కంపల్సరీ డర్మటాలజిస్ట్కి వెళ్ళండి దగ్గరికి. సో సజెషన్ తీసుకోండి ముందే, అది ఇనిషియల్ స్టేజ్లోనే క్యూర్ చేసుకోండి, అప్పుడే ఇంకా బెటర్. ఇంకా అది కొంచెం నా లెక్క ముదిరిపోయిన తర్వాత తీసుకుంటే ఇంకొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. అదే ముందే తీసుకుంటే బెటర్. ఆల్రెడీ ఒక కాంపిటీషన్ అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అని చాలామంది అడిగినారని చెప్పినాను కదా. సో ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. అయితే నెక్స్ట్ మనము ఇంకో కాంపిటీషన్ ఆడబోతున్నాము. అసలంటే ఈ ఇయర్లో చాలా డిఫరెంట్ కాంపిటీషన్స్ ఆడదామని అనుకున్నా, కానీ అది పాసిబుల్ అవ్వలేదన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ 2025 ఫస్ట్ 6 months అయిపోతాయి కదా, ఆ 6 months తర్వాత ఒక 4 కాంపిటీషన్స్ ఆడదామనే ప్లాన్ ఉంది. 25 లాస్ట్ 6 months ఉంటాయి కదా, సో అవన్నీ ఆడదామని ఉంది. అప్పుడే ఒక ప్రో షో ఆడేది ఉందన్నమాట. ఫస్ట్ మెన్స్ ఫిట్నెస్ ప్రో షో, అది కూడా బయట కంట్రీలో ఆడదాము, ఐసిఎన్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఆడదాము అన్నట్టుంది. దాని తర్వాత నేను మెన్స్ ఫిజిక్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా, ఈ మెన్స్ ఫిట్నెస్ నుంచి మెన్స్ ఫిజిక్కి. సో మెన్స్ ఫిజిక్లో ఆ గోల్డ్ కొట్టాలి అండ్ మెన్స్ ఫిజిక్లో ప్రో రావాలి, ముందుకు రావాలంటే ఇంకా ఈజీగా నాకు 2.5 to 3 years టైం పడుతుంది. అండ్ మెన్స్ ఫిజిక్ ఎందుకు అంటున్నా అంటే, మెన్స్ ఫిజిక్ షిఫ్ట్ అయితే నేను చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి నాకు. సో వేరే కాంపిటీషన్స్ కూడా మంచి కాంపిటీషన్స్ ఆడొచ్చు. సో మెన్స్ ఫిట్నెస్ అనేది అన్ని దానిలో ఉండదు, అన్ని కాంపిటీషన్స్ అన్ని ఫెడరేషన్స్లో ఉండదు. సో మెన్స్ ఫిజిక్ చేస్తే ఇంకా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని మెన్స్ ఫిజిక్ షిఫ్ట్ అవుతాను నేను దాని తర్వాత. అండ్ అది కాకుండా ఇప్పుడు చాలా టైం ఉంది మనకు కాంపిటీషన్ అని అంటే, దగ్గర ఒక 1 year కన్నా కొంచెం ఎక్కువనే టైం ఉందన్నమాట. సో 1 year ఉంది, అరౌండ్ 1 year టైం ఉంది. సో ఈ 1 yearలో ప్రాపర్ ఆఫ్ సీజన్ తీసుకోవాలి. లాస్ట్ ఆఫ్ సీజన్స్ అన్నీ ఆగమాగం అయిపోయినాయి. ఈ ఇయర్ మాత్రం ప్రాపర్గా ఇప్పటి నుంచే ఫస్ట్ రివర్స్ డైటింగ్ స్టార్ట్ అయిపోయింది, దాని తర్వాత లీన్ గెయినింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇయర్ టార్గెట్ వచ్చేసి 75 kg హిట్ అవ్వాలి గెయినింగ్లో. సో దాని తర్వాత అంటే ఇప్పటి నుంచి 10 kgs హిట్ అవ్వాలన్నమాట. నేను ఇప్పుడున్న దాని నుంచి 10 kgs హిట్ అవ్వాలి. అండ్ దాని తర్వాత ఇక ఫ్యాట్ లాస్ ప్రాసెస్ చూసుకోవాలి, ఎందుకంటే దగ్గర నాకు ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ లేదు అని అనిపిస్తుంది, కానీ నేను 11 kg డ్రాప్ అయినా లాస్ట్ కాంపిటీషన్కి. సో అందుకే మంచి పుట్ ఆన్ అవ్వాలి. దాని తర్వాత లాస్ అయ్యేది కూడా సో చూసుకొని మంచి క్యాలరీస్ బిల్డప్ చేసుకొని హయ్యర్ క్యాలరీస్లోనే ఫ్యాట్ లాస్ చేయాలనేది అది గోల్. నెక్స్ట్ గోల్ వచ్చేసి బయట కాంపిటీషన్ ఆడేది ఉంది అండ్ ఇవి. అండ్ జస్ట్ ఐసీఎనే కాదు, మనం డిఫరెంట్ కాంపిటీషన్స్ కూడా ఆడబోతున్నాము ఇన్ 2025. సో ఇది మన నెక్స్ట్ గోల్. అండ్ అదే కాకుండా మన ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్పాండ్ చేస్తున్నాము, అదే వర్క్లో ఉన్నాము. సో చాలా హెక్టిక్ వర్క్స్ ఉన్నాయి అన్నమాట అవి. సో దాన్ని కూడా అది హ్యాండిల్ చేయాలి, ఇంకా పాత క్లయింట్స్ని హ్యాండిల్ చేయాలి, అదంతా చాలా హెక్టిక్ ఉంది. సో మా క్లయింట్స్ అర్థం చేసుకుంటారు కాబట్టి సో చాలా హ్యాపీ. ఇంకా మరీ నన్ను ఇది చేసే క్లయింట్స్ లేరు. సో ఎవ్రీథింగ్ వాళ్ళకి అప్డేట్ వెళ్తూనే ఉంటుంది, నేను ఎప్పుడు కనెక్ట్లో ఉండాలని కాదు, వాళ్ళకి అప్డేట్ వెళ్తూనే ఉంటుంది. అండ్ అసలు ఎందుకు కాల్ రాకపోయినా కూడా ఎందుకు కాల్ రాలేదని వెళ్తుంది. అండ్ కాల్ వెళ్ళకున్నా కూడా వాళ్ళకి వీక్లీ రిపోర్ట్ వెళ్తుంది. సో ఎవ్రీథింగ్ సార్టెడ్ అన్నమాట, క్లియర్గా వెళ్తూ ఉంటాయి. అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ అది మొబైల్ పోయి ఉండే, సో దానివల్ల నేను ఆ నెంబర్కి రెస్పాండ్ అవ్వలేకపోతున్నా. ఆ నెంబర్ తీసేసుకుంటా ఇంకో 2 daysలో. సో ఆ వాట్సాప్ కూడా రెస్పాండ్ అవుతా.
సో ఎవరైనా ఆన్లైన్ ట్రైనింగ్కి ఆల్రెడీ ఎన్రోల్ అయిదామని ఎంక్వైరీకి మెసేజ్ చేసినారో వాళ్ళు ఒక 2-3 డేస్ తర్వాత మెసేజ్ చేయండి. సో అప్పుడు నా దగ్గర ఆ వాట్సాప్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఆ ప్రజెంట్ ఆ ఫోన్ గోవాలోనే పోయింది. సో ఇది మన నెక్స్ట్ ఏంటి అన్నదానికి బ్యాక్ టు హోమ్. అక్కడ నుంచి డైరెక్ట్ బ్యాటరీ ఎగ్జాస్ట్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాది. అయితే డైరెక్ట్ ఇక అన్ని ప్యాక్ చేసుకొని నా కథలన్నీ కంప్లీట్ చేసుకున్నా, అంటే స్ట్రెచెస్ అన్ని కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసిన. అయితే రూమ్కి వచ్చి నా లంచ్ కంప్లీట్ చేసేసుకుంటున్నా. అయితే లంచ్లో 100 grams ఆఫ్ పనీర్ ఉంది అండ్ ఇది 200 grams ఆఫ్ రైస్, ఇది వచ్చేసి 150 grams ఆఫ్ క్యూక్యూంబర్ ఉంది అన్నమాట ఇది. అండ్ అది కాకుండా ఆల్రెడీ దీనిలో 50 grams ఆఫ్ వెజీస్ యాడ్ చేసినాను. మొత్తం 200 grams వెజీస్ ఉంది నాకు. అండ్ ఇది దీనిలో ఒక ఆలివ్ ఆయిల్ వచ్చేసి 5 grams యాడ్ చేసాను, 5 to 6 grams అంతే. అండ్ ఇది నా లంచ్. 2100 calories తింటున్నా. అసలు కొంచెం బాధ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అని అంటే ఇంతకుముందు కాంపిటీషన్ తర్వాత దగ్గర 4000 calories తిన్నా ఒక్కొక్క రోజు. ఎందుకంటే స్వీట్స్ అదంతా చాలా ఎక్కువ క్యాలరీస్ అవుతాయి కదా. ఒకటే సిట్టింగ్లో ఒక 1500 calories సంబంధించిన స్వీట్స్ తిన్నా నేను. దాని తర్వాత కొంచెం రిగ్రెట్ ఫీల్ అయినా నేను. తర్వాత ఓకే మిగతా అంతా మేనేజ్ చేసుకుంటూ ఇప్పుడు ఒక ప్రాపర్ డైట్ మీదకి వచ్చేసినాం కాబట్టి ఒక 4 days నుంచి. సో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ కాంపిటీషన్ గట్టిగా ఇవ్వాలి అని అంటే కంపల్సరీ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ తినేటప్పుడు నేను మ్యాక్సిమం దీనిలో ఏదైనా మూవీ చూస్తుంటా, లేకపోతే క్లయింట్స్ అప్డేట్స్ చూస్తుంటా అనమాట నేను. అయితే జస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇటు తినేటప్పుడు జస్ట్ వీళ్ళ అప్డేట్స్ ఇక్కడ పెట్టుకొని ఎవరైతే వెయిట్ యాడ్ చేస్తున్నారో లేదా, అంటే మా ట్రైనింగ్ ప్రాసెస్లో ఎవ్రీడే వెయిట్ చెక్ ఇన్ ఉంటుంది. సో వాళ్ళు వెయిట్ యాడ్ చేస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళు డైట్ ప్రాపర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, అంటే అక్కడ క్యాలరీస్ యాడ్ చేస్తారు, వాక్. సో అదంతా ఎవరైతే కొంచెం తేడా ఉంటారో వాళ్ళకి అప్పుడే మెసేజ్ చేసేస్తాను అనమాట. సో తినేసిన తర్వాత టిక్ చేసుకొని పెట్టుకుంటా ఫస్ట్ వాళ్ళది. దీనిలోనే నోట్ ప్యాడ్ ఉంటుంది మనకు, దానిలో యాడ్ చేసుకొని పెట్టుకుంటా వాళ్ళది. తర్వాత వాళ్ళకి మెసేజ్ చేసేసి టిక్ చేసేసుకుంటా. సో అట్లా ఇక్కడ మల్టీ టాస్కింగ్ తినేయాలి. దాని తర్వాత ఏమంటారు ఒక చిన్న మూవీయో లేకపోతే క్లయింట్ కాల్స్ అదో ఇదో చేస్తూ ఉంటా. ఈ రోజు అయితే కొన్ని కాల్స్ ఉన్నాయి, ఒక 6 మీటింగ్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి మనం. ఇంకో ప్రో టిప్ చెప్తా మీకు, నాకు ఫ్యాట్ లాస్ హెల్ప్ అయింది. అయితే ఈ వెజ్జీస్ ఏదైతే ఉందో ఫస్ట్ వెజ్జీస్ కంప్లీట్ చేసేసుకోండి. దాని తర్వాతనే రైస్ కర్రీ కలుపుకొని తినండి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ మీ కడుపు సగం ఫుల్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇది తినేస్తే కడుపు ఫుల్ అయిపోతుంది. మీకు ఇంకా చీట్ చేయాలి లేకపోతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఫుడ్ అనే థాటే రాదు. కంపల్సరీ ఇది ఫాలో అవ్వండి. ఇది నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట మన ఫ్యాట్ లాస్ స్టేజ్లో. ఈ కాంపిటీషన్ టైంలో వెజీస్ ముందు కంప్లీట్ చేసేసుకుంటుండే, దాని తర్వాత రైస్ అండ్ కర్రీ. అది లంచ్ అయిపోగానే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ స్నాక్ కూడా కంప్లీట్ చేసుకున్నా. అది స్నాక్ అంటే ఏం ఫ్రూట్స్ ఏం తీసుకోవట్లేదు, ఫ్రూట్స్ కానీ ఇంకేం. ఇంతకుముందు బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుంటుండే, కానీ ఇప్పుడు జస్ట్ వే ప్రోటీన్ ఒకటే తీసుకున్నాను అనమాట. 1 scoop ఆఫ్ వే ప్రోటీన్, జస్ట్ అదే ఉంది మన డైట్లో. అండ్ దాని తర్వాత ఇప్పుడు మన డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి. డిన్నర్లో రైస్ అండ్ రాజ్మా ఉంది, వెజ్జీస్ అండ్ 150 grams ఆఫ్ కర్డ్ ఉంది. సో ఇది ఓవరాల్ మన ఏమంటారు మన రివర్స్ డైటింగ్ 2100 calories. అండ్ నెక్స్ట్ వీక్ 2300 అవుతుంది. సో అది అవుతుందో కాదో కూడా నాకు కన్ఫర్మేషన్ లేదు. మన కోచ్ మన బాడీ కండిషన్ చూసి చేంజెస్ చేస్తే మనం చేంజెస్ చేసుకోవాలన్నమాట. సో మనకు తెలుసు కొద్దో గొప్ప అంటే ఏం చేంజెస్ చేసుకోవాలి. ఆఫ్టర్ ప్రెప్ గురించి మాట్లాడుతున్నాను నేను. జనరల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే నాది నేను చేసుకోవచ్చు, కానీ ఒక ప్రెప్ మీరు చేస్తున్నారు అంటే కంపల్సరీ మీకు ఒక కోచ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ రేపు నా లెగ్ డే ఉంది. రేపు లెగ్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నా. రేపు సాటర్డే, ఐ థింక్ నేను స్కిప్ చేస్తాను రేపు. ఎల్లుండి అంటే సండే రోజు నేను లెగ్స్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ లెగ్ డేనే ఇప్పటి వరకు నాకు నడవనిస్తలేదు, మెట్ల మీద కూడా నడవలేకపోయినా. అయితే రేపు ఒకవేళ పోయి వర్కౌట్ చేస్తే మాత్రం 100% పొటెన్షియల్ ఇవ్వలేను. అందుకే రేపు యాక్టివ్ రెస్ట్ డే పెట్టుకొని ఎల్లుండి సండే రోజు లెగ్ డే పెట్టేసుకుంటా. అప్పుడు ఇక కుమ్మేయచ్చు అనమాట లెగ్స్ని. సో లెగ్ని నేను అంత 100% పొటెన్షియల్ నేను మొన్న ఒక 1 year బ్యాక్ ట్రైన్ చేస్తుండే. దాని తర్వాత మొన్న ట్రైన్ చేసిన నేను. ఈ మధ్యలో ప్రెప్ మధ్యలో ఆ హైస్ లోస్ దాని మధ్యలో అసలు ట్రైన్ చేయాలన్నమాట. మొన్న ఆనందనతో చేసిన లెగ్ వర్కౌట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. ప్లాన్ చేయాలి అన్న వాళ్ళకి, సండే రోజు రమ్మనాలి. ఒకవేళ సండే రోజు కుదిరితే అన్న వాళ్ళకి మనం ఒక వ్లాగ్ కూడా షూట్ చేస్తాం, లెగ్ డే వర్కౌట్ వ్లాగ్. అండ్ ఇది గైస్, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి. అండ్ ఇది మన అప్డేట్స్ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి.
అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తా. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.